పేటీఎం ఈ పేరు వినగానే ఒకప్పుడు మనకు గుర్తొచ్చేది భారీ నష్టాలు. కానీ కథ మారిందా? రండి, పేటీఎం లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ఓ ఇన్వెస్టర్ కంటితో చూద్దాం. అసలిదిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి సరైందేనా కాదా అన్నది తేల్చుకుందాం. సో ఇన్వెస్టర్లందరి మయ్యాలలో మదిలే ఆ ఒక్క ప్రశ్న, పేటీఎం నిజంగా లాభాలోకొచ్చిందా? ఇక ఆలస్యమందుకు నేరుగా సమాధానం చూసేద్దాం. డిసెంబర్ 2025 క్వార్టర్లో పేటీఎం ఒక మామూలు విషయం సాధించలేదు, ఒక పెద్ద మైలురాయిని దాటింది. వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఇబిటా అంటాం కదా, అందులో ఏకంగా $17 మిలియన్ లాభం చూపించింది. ఇది కంపెనీ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ ఒక్క ఏడాదిలో $25 మిలియన్ నష్టం నుంచి $17 మిలియన్ లాభంలోకి, అంటే మొత్తం మీద $42 మిలియన్ టర్నరౌండ్. వావ్! ఇది ఊరికే వచ్చిన నంబర్ కాదు. పేటీఎం బిజినెస్ స్ట్రాటజీ కరెక్ట్ ట్రాక్లో పడింది అనడానికి ఇదొక బలమైన సిగ్నల్ అనమాట. అయితే ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? వాళ్ల బిజినెస్ మోడల్ అసలెలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. పేటీఎం సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే వాళ్ల 2 ఇంజిన్ స్ట్రాటజీ. మొదటి ఇంజినేమో యాక్విజిషన్ ఇంజిన్, అంటే పేమెంట్ సర్వీసులతో లక్షలాది మంది యూజర్లను, వ్యాపారులను ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడం. ఇక రెండోది, అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది, మానిటైజేషన్ ఇంజిన్. అలా వచ్చిన యూజర్ బేస్కు లోన్స్, ఇన్సూరెన్స్ లాంటి హై మార్జిన్ ప్రొడక్ట్స్ అమ్మి డబ్బు సంపాదించడం. చూడండిక్కడ, ఒకవైపు మన ఫోన్లల్లో ఉండే యాప్, మరోవైపు చిన్న కిరాణా కొట్లో కనిపించే ఆ క్యూఆర్ కోడ్, ఆ సౌండ్ బాక్స్, ఇలా కస్టమర్లను, వ్యాపారులను ఇద్దర్నీ ఒకే చోటికి తీసుకొస్తుంది ఈ ఎకోసిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే అందర్నీ ఒకే గూటికి చేర్చడమన్నమాట. ఈ స్ట్రాటజీ ఎంత బాగా పనిచేసిందంటే రిజల్ట్ చూడండి. ప్రతి నెల 76 మిలియన్ల యాక్టివ్ యూజర్లు. ఈ నంబర్తో పేటీఎం ఇండియాలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా నిలిచింది. అసలు వాళ్ల ప్రాఫిటబిలిటీ జర్నీకి ఇదే ఫౌండేషన్. సరే, ప్రాఫిట్స్ వైపు వెళ్లే దారిలో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే సబ్స్క్రిప్షన్స్. అదేనండి వాళ్ల రికరింగ్ రెవెన్యూ ఇంజిన్. ఈ సౌండ్ బాక్స్ ఉంది కదా, దీన్ని చాలామంది ఓ సింపుల్ డివైజ్ అనుకుంటారు. కానీ ఇది కేవలం ఓ పరికరం కాదు. ఇది పేటీఎంకు ప్రతి నెలా డబ్బులు సంపాదించి పెట్టే ఓ మెషిన్. ఎలాగంటారా? ప్రతి వ్యాపారి దీనికి నెల సబ్స్క్రిప్షన్ ఫీజు కడతారు. అంటే కంపెనీకి ఒక స్టెడీ క్యాష్ ఫ్లో గ్యారంటీ. ఆ గ్రోత్ చూడండి, కేవలం ఏడాది కాలంలోనే కొత్తగా 2.7 మిలియన్ల వ్యాపారులు ఈ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లో చేరారు. దీన్ని బట్టి ఈ సర్వీసులు వ్యాపారులకు ఎంత ఉపయోగపడుతున్నాయో అర్థమవుతోంది. అదే టైంలో పేటీఎం రెవెన్యూకి ఇది ఎంత పెద్ద బూస్టో కూడా క్లియర్గా తెలుస్తోంది. పేటీఎం వాళ్ళేమంటున్నారంటే ఇది జస్ట్ బిగినింగ్. ఇండియాలో ఉన్న 10 కోట్ల మంది వ్యాపారుల్లో రాబోయే రోజుల్లో దాదాపు 40–50% మందికి ఇలాంటి సబ్స్క్రిప్షన్ సర్వీసులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే ఎంత పెద్ద మార్కెట్ ఉందో ఊహించుకోవచ్చు. సరే, ఈ భారీ యూజర్ బేస్ను ఉపయోగించి అసలైన డబ్బు అంటే హై మార్జిన్ బిజినెస్ను ఎలా నడిపిస్తున్నారో చూద్దాం. అదే వాళ్ళ గ్రోత్ ఫ్లైవీల్. ఇదేనండి పేటీఎం మానిటైజేషన్ పైప్లైన్ లేదా ఫ్లైవీల్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు. సింపుల్గా 3 స్టెప్లు. స్టెప్ 1, పేమెంట్స్ ద్వారా 76 మిలియన్ల యూజర్లను సంపాదించడం. స్టెప్ 2, వాళ్లకు లోన్స్, ఇన్సూరెన్స్ లాంటి హై మార్జిన్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అమ్మడం. స్టెప్ 3, దాని ద్వారా భారీగా కంటిన్యూస్గా పెరుగుతున్న ఆదాయాన్ని సృష్టించడం. ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ను ముందుకు తోయడం అన్నమాట. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతోందా? రిజల్ట్స్ మన కళ్ల ముందే ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ రెవెన్యూ ఒక్క ఏడాదిలోనే 34% పెరిగింది. $56 మిలియన్ నుంచి ఏకంగా $75 మిలియన్ చేరింది. దీన్ని బట్టి ఆ ఫ్లైవీల్ ఎంత పవర్ఫుల్గా తిరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి? అదొక పెద్ద లిస్ట్. పర్సనల్ లోన్స్, మర్చెంట్ లోన్స్, పోస్ట్ పెయిడ్, వీటితో పాటు ఇన్సూరెన్స్, ఈక్విటీ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఒక పూర్తి ప్యాకేజ్ అన్నమాట. ఇలా యూజర్లతో ఉండే ప్రతి సంబంధాన్ని లాభంగా మార్చుకుంటున్నారు. ఓకే, లాభాలు వస్తున్నాయి సరే, కానీ ఏ ఫైనాన్షియల్ కంపెనీకైనా లాభాల కన్నా ముఖ్యం నమ్మకం, రిస్క్ను సరిగ్గా మేనేజ్ చేయడం. ఆ పునాది గట్టిగా ఉంటేనే లాంగ్ టర్మ్లో నిలబడగలరు.
ఈ విషయంలో పేటీఎం చాలా ప్రొయాక్టివ్గా, జాగ్రత్తగా ఉందని చెప్తోంది. రెగ్యులేషన్స్ రాకముందే కంప్లయన్స్ చర్యలు తీసుకోవడం, అలాగే అడ్జస్టెడ్ లాంటి పదాలు వాడి నంబర్లను అందంగా చూపించడం మానేశారు. మరింత కన్జర్వేటివ్గా, పక్కాగా రెవెన్యూని లెక్కిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో మంచి వ్యాపారం కట్టడానికి చాలా అవసరం. ఈ సెక్యూరిటీ, గవర్నెన్స్కు వాళ్ల కమిట్మెంట్ PCI DSS, ISO 27001 లాంటి ఇండస్ట్రీ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్తో ఇంకా బలపడింది. అందుకే కదా 50 కోట్లకు పైగా భారతీయుల నమ్మకం అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. ఈ నమ్మకమే వాళ్ల అసలైన ఆస్తి. సరే, మొత్తం మీద చూస్తే ఒక ఇన్వెస్టర్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫైనల్ టేకవే ఏంటి? అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, పేటీఎం ప్రాఫిటబిలిటీలోకి వచ్చేసింది. ఎలా? సబ్స్క్రిప్షన్ ఫీజులు, అలాగే హై మార్జిన్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో వచ్చిన స్ట్రాంగ్ గ్రోత్ వల్ల వాళ్ల బిజినెస్ మోడల్ ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తోంది. ఈ సక్సెస్ అంతా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫ్లైవీల్ ఎఫెక్ట్ పుణ్యమే. అంటే పేమెంట్స్ బిజినెస్ ద్వారా సంపాదించిన భారీ యూజర్ బేస్ను ఉపయోగించి ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ఎక్కువ లాభాల్నిచ్చే బిజినెస్ను సూపర్ ఫాస్ట్గా గ్రో చేయడం. ఇదే అసలు గేమ్. సరే, ప్రాఫిటబిలిటీ అయితే సాధించారు. మరి ముందు ముందు ఏం జరగబోతోంది? మార్కెట్ షేర్ పెంచుకుంటూ అదే సమయంలో లాభాల మార్జిన్లను కూడా పెంచుకోగలరా? ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ను పేటీఎం ఎలా చేస్తుందన్నదే ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న పెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో ఇదే చూడాలి.